హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్. ఈరోజు మన టాపిక్ అయితే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టయితే స్టీమ్ ఐరన్ గురించి. సో, మనం ఈ స్టీమ్ ఐరన్ గురించి తెలుసుకునే పోయే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరలా చేసుకోవడం వల్ల ఇంకొంత హెల్ప్ అవుతుంది నాకు మంచి వీడియోస్ పెట్టడానికి. సో, మనం టాపిక్‌లోకైతే వెళ్ళిపోదామండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటిది వచ్చేసి స్టీమ్ ఐరన్ అనమాట. స్టీమ్ ఐరన్ కాస్ట్ వచ్చేసి మనకి ఈ 50 నుంచి 60, 75 అలా ఉంటుందండి. అంటే మనం స్టీమ్ కెపాసిటీ పెంచుకునే కొద్దీ అంటే కమర్షియల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఉంటుంది. ఇలా ఉంటుందనమాట. మనం స్టీమ్ కెపాసిటీ పెంచుకునే దాన్ని బట్టి మనకి కాస్ట్ అయితే పడుతుందనమాట. సో, నేనైతే ప్రొఫెషనల్ తీసుకున్నానండి. అంటే హెవీగా తీసుకోలేదు. అంటే పెద్ద పెద్ద షాప్స్ లాగా అయితే కాదనమాట. నాకు జస్ట్ ప్రొఫెషనల్ అయితే సరిపోతుందని నేను అలా తీసుకున్నాను. నాకు ఇది 45-50 పడ్డదండి ఇంటికొచ్చేసరికి. సో, నేను బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే మీకు కొన్ని వర్క్స్ అయితే చూపిస్తూ ఉంటాను. స్టీమ్ ఎలా చేస్తున్నాను అనేది. సో, మనం ఈ స్టీమ్‌లో అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఐరన్ బాక్స్‌లో నుంచి స్టీమ్ వస్తూ ఉంటుంది. మనకి ముడతలున్నా గానీ, అలాంటివి ఏదైనా ఉన్నా గానీ క్లియర్ అయిపోతాయన్నమాట. అలాగే కింద మనకి వైట్ బాక్స్ లాగా ఉంది కదా! దాంట్లో అయితే ఒక మోటర్ ఉంటుందండి. ఎయిర్ మోటరు. మనకేంటంటే ఇవి ముడతలనేవి పడకుండా మనం ఆ స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఆ క్లాత్ అనేది ఇప్పుడు పైన ఉన్న బ్లూ క్లాత్‌కి స్టిక్ అయ్యి మనం ఐరన్ చేయడానికి చాలా నీట్‌గా వస్తుందనమాట. అంటే అటు ఇటు కదలకుండా స్టిక్ అయ్యి ఉంటుంది మనం ఆ ఎయిర్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల. సో, స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే ఇదండి. ఇలా ఉంటుంది. అండ్ దాని కాస్ట్ చెప్పాను. అరౌండ్ మన కెపాసిటీని బట్టి ఉంటుంది. 45 నుంచి 65, 75 వరకు ఉంటుందండి కెపాసిటీ. సో, ఇదయిపోయాక మనకి ఈ ఐరన్ మీద ఎటువంటి బట్టలు చేయొచ్చు? ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ తోటి ఎటువంటి బట్టలు చేయొచ్చు అనైతే నన్ను క్వెషన్ చేశారు. సో, దీని మీద ఎటువంటి బట్టలైనా ఐరన్ చేసుకోవచ్చండి. నేను చెప్పాను కదా! బ్లౌజెస్ అయితే ఏమి, వర్క్ బ్లౌజులు కానీ, మనకిప్పుడేంటంటే డ్రై క్లీనింగ్‌కి, రోలింగ్‌కి, పాలిషింగ్‌కి రోలింగ్ అంటే వదిలేసేయండి. ఇప్పుడు పాలిషింగ్‌కి, డ్రై క్లీనింగ్‌కి ఎక్కువ మనకి పట్టు శారీస్ వస్తూ ఉంటాయి గదా! అలాంటప్పుడు వాళ్ళు మనకి బ్లౌజెస్ కూడా ఇస్తారు. మాక్సిమం ఇప్పుడు అందరూ మగ్గం వర్క్ బ్లౌజులని, ఇవి ఎక్కువ వర్క్ బ్లౌజులే వేస్తున్నారు కాబట్టి, సో, మనము వాళ్ళు బయట మళ్ళీ వేరే దగ్గర ఐరన్‌కి ఇవ్వాలా మేడం? సో, శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర కన్‌ఫ్యూజన్ ఇదంతా అని కస్టమర్స్ మనల్ని అడుగుతూ ఉంటారు. సో, అందుకనేసి నేను ఇది తీసుకోవాల్సొచ్చింది. నాకు డ్రై క్లీనింగ్‌కి షర్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి గాబట్టి, నాకైతే స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. నేను ప్రతీదీ మనకి ఏంటంటే లెహెంగాస్ వస్తాయి. క్రాప్ టాప్స్, ఇట్లాంటి ఫ్రాక్స్, స్టెప్స్ ఇప్పుడు పట్టు పంచలు గూడా ఇప్పుడంతా మోడలు ఇట్లా స్టెప్స్ వచ్చేటివి ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనం ఈ స్టీమ్ ఐరన్ మీద స్టీమ్ ఇచ్చి చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుందనమాట. ఎవ్రీథింగ్ ప్యాంట్ షర్ట్స్ చేసుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు, రెగ్యులర్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఈ స్టీమ్ ఐరన్‌లో నార్మల్ ఐరన్ చేసుకోవచ్చు, స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు. మనం స్టీమ్ కావాలంటే స్టీమ్ కూడా ఆన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌లో 3 బటన్స్ ఉన్నాయి గదా! మధ్యలో ఉన్న ఆరెంజ్ కలర్ లైట్ అయితేనేమో మనకి వాటరు హీట్ అయ్యాక మనకి అది ఇండికేషన్ ఇస్తుందనమాట. వాటరు బాయిల్ అయ్యాయి. మీరు ఐరన్ చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్పడానికి. ఇటు లాస్ట్‌కొచ్చేసి మనకి అది నార్మల్ ఐరన్ చేసుకోవడానికి అక్కడ మీకు సింబల్స్ కూడా ఉంటాయి. స్టీమ్ ఏంటి, స్టీమ్ అయితే ఏంటి, నార్మల్ ఐరన్‌కి ఏంటి అనేది కూడా ఉంటుంది. తర్వాత మనం స్టీమ్ అయిపోయేటప్పుడు ఇక్కడ వాటరు ఎట్లా తెలుసుకోవాలండి అనంటే, మనకి వాటర్ అందులో అయిపోతూ ఉన్నప్పుడు మనకి సిగ్నల్ అయితే ఇస్తుందనమాట. అంటే ఒక బీప్ సౌండ్ లాగా మనకి అది ఇండికేషన్ ఇస్తుంది. ఆ స్టీమ్‌లో వాటర్ అయిపోయాయని. అప్పుడు మళ్ళీ మనం బటన్ ఆఫ్ చేసుకొని వాటర్ అయితే ఫిలప్ చేసుకోవచ్చండి. ఇలాగ ప్రతీదీ మీకిక్కడ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా నేను మోటార్ ఆన్ చేసేది, ఆఫ్ చేసేది గూడా మీకు చూపిస్తున్నాను. అది ఎలా నీట్‌గా ఇప్ మనం ఆన్ చేసినప్పుడు ఎయిర్ బటన్ అది ఎంత నీట్‌గా చూపిస్తుందో, మనకలా ఉన్నప్పుడు ఏంటంటే ఐరన్ చేసుకోవడానికి కూడా చాలా నీట్‌గా వస్తదనమాట. ముడతలనేది లేకుండా. సో, అందుకని స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే చాలా యూజ్ అవుతుందండి. లాండ్రీ ఉన్న వాళ్ళకైనా అండ్ ఈ శారీ రోలింగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకైనా
మెయిన్‌గా శారీ రోలింగ్ మిషన్‌తో పాటు స్టీమ్ ఐరన్ కూడా అవసరమేనండి. అది మీ ఏరియాని బట్టి, మీకున్న క్రౌడ్‌ని బట్టి ఓన్లీ శారీసే చేస్తాము, బ్లౌజులు అవన్నీ మా వల్ల కాదనుకున్న వాళ్ళకి ఏం లేదండి. కానీ మాకు బ్లౌజులు ఎక్కువొస్తున్నాయి, షర్ట్స్ ఎక్కువొస్తున్నాయి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. స్టీమ్ ఐరన్ అయితే నెంబర్ 1 ప్రొడక్ట్ అండి. మనం కళ్ళు మూసుకొని ఈ ప్రొడక్ట్‌నైతే మనం కొనుక్కోవచ్చనమాట. అంటే ఈ స్టీమ్ ఐరన్‌ని కంపల్సరీగా మాకు అవసరము దీనితోటి అనుకున్న వాళ్ళు దీని మీద ప్రతీదీ లెహెంగాసు, ఫ్రాక్సు, టాప్సు, స్టీమ్ ఇచ్చేవి ఏవైనా గానీ అన్నీ కంప్లీట్‌గా చేసుకోవచ్చండి. వెరీ యూజ్‌ఫుల్ అనమాట. నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకైతే నేను ఇచ్చాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ.